వారు తప్పక నా ఉగ్రరూపాన్ని చూడాల్సిందే. కాని ఆ అహం, కోపం ఇప్పుడేమయ్యాయి? ప్రభువు నన్ను పూర్తిగా మార్చేశాడు. ఆయన సహవాసం నాకిప్పుడు గొప్ప తృప్తినిస్తోంది. నేనొక సన్యాసినో లేక పరిశుద్ధురాలినో కావాలని కాదుగాని క్రీస్తు ప్రతినిధిగా ఆయన నామానికి అవమానాన్ని కలిగించే ఏ పనిని నేను చేయకుండా ఉండడాన్ని నేను నేర్చుకుంటున్నాను. ఆయన సాక్షిగా ఉండేందుకు మాటల కంటే క్రియలే ఎక్కువగా మాట్లాడతాయని ఆయన నాకు నేర్పిస్తున్నాడు. అయితే ప్రతి ఆదివారం సాయంత్రాలు నా డ్రాయింగ్ రూంలో జరిగే కూడికల్లో కలిసే 12 మంది గ్రామస్తుల్లో నూర్జాన్ కనిపించడం లేదు. ఎంత విచిత్రం! ఒక మధ్యాహ్నం ఆమె నా తల దువ్విన తరువాత ఆమెను ఆగమన్నాను. ఆదివారపు కూడికల్లో కూర్చోవడం నీకిష్టం లేదా అని నేను అడిగాను. నాకిష్టమే కాని బేగం సాహిబ్. ఆమె ముఖం పాలిపోయింది. నా భర్త ఒక భక్తిగల ముస్లిం అని మీకు తెలుసుగా. నా హృదయ మార్పు విషయం గాని, నేను క్రైస్తవురాలనయ్యానన్న విషయం గాని, నేను క్రైస్తవ కూడికలకు హాజరవుతున్న విషయం గాని అతనికి తెలిస్తే నన్ను బయటకు తరిమేస్తాడు. నేను, నా 4 పిల్లలు రోడ్డున పడాల్సి వస్తుంది అని ఆమె భోరున విలపించింది. కాని నూర్జాన్, మీ విశ్వాసాన్ని నీవు బహిరంగంగా ప్రకటించాలి. వేరే మార్గం లేదు నేను నొక్కి చెప్పాను. నూర్జాన్ నా వైపు ఒకసారి చూసి దుఃఖంగా తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. కాని అది చాలా అసాధ్యమైన విషయం అని ఆమె అంటూ వెళ్తున్నట్లుగా నాకు అనిపించింది. కొన్ని రోజుల తరువాత నేను హోలీ ఫ్యామిలీ హాస్పిటల్కు వెళ్ళాను. అక్కడ రెవరెండ్ మదర్ రూత్ అనే ఒక ఆవిడ నాకు పరిచయమైంది. ఆమె మాట్లాడుతూ, పాకిస్తాన్లో ఎంతమంది రహస్య క్రైస్తవులున్నారో మీకు తెలుసా అంది. రహస్య క్రైస్తవులా? క్రైస్తవుడైన ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించి సాక్ష్యమివ్వకుండా రహస్య క్రైస్తవుడిగా ఉండడం ఎలా సాధ్యం అని ఆశ్చర్యంగా అడిగాను. సరే, అలాగైతే నికోదేము విషయంలో నీవేమంటావు? ఆమె నన్ను ప్రశ్నించింది. నికోదేమా? అవును, అతడొక రహస్య విశ్వాసి. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడు. నేను నా బైబిల్ని తెరచి పరలోక రాజ్యాన్ని గురించి మరెక్కువగా తెలుసుకోవడానికి మధ్యరాత్రి వేళ ప్రభువు వద్దకు వచ్చిన పరిసయ్యుని గురించి చదవడం ప్రారంభించాను. ఈ అధ్యాయాన్ని నేను ఎన్నోసార్లు చదివాను. కానీ నికోదేము ఒక రహస్య విశ్వాసి అన్న విషయాన్ని నేనింతవరకు గ్రహించలేదు. బహుశా నికోదేము తన విశ్వాసాన్ని ఆ తర్వాత ఎప్పుడో బహిరంగంగా ఒప్పుకుని ఉంటాడో అని ఆమె అంది. కానీ వాక్యంలో వ్రాయబడినంత వరకు తన విశ్వాసాన్ని గురించి తన సహచరులైన పరిసయ్యులకు తెలియకుండా అతడు జాగ్రత్త పడ్డాడు. మరుసటి రోజు నేను నూర్జాన్ను నా గదిలోకి పిలిచి నికోదేమును గురించి బైబిల్లో వ్రాయబడిన మాటల్ని చదివి వినిపించాను. నూర్జాన్, కూడికలో కూర్చోమని నిన్ను తొందరపెట్టి నీకు ఇబ్బంది కలిగించాను. నీ విశ్వాసాన్ని నీవు బహిరంగంగా ఎలా ప్రకటించాలో ప్రభువు నీకు తగిన సమయంలో బయలుపరుస్తాడు. ఈలోగా ఆయన ఎలా నిన్ను నడిపిస్తాడో జాగ్రత్తగా గమనించు. ఆమె ముఖం సంతోషంతో చిరునవ్వులు చిందించింది. ఆ తర్వాత ఆమె ఆనందంగా పాటలు పాడుకుంటూ తన పనులు చేసుకుంటూ ఉండడాన్ని నేను గమనించాను. ప్రభూ, నేను సరైన పనే చేశాననుకుంటున్నాను. ఇతరులను తీర్పు తీర్చకుండా ఉండేందుకు నాకు సహాయం చెయ్యి అని ఆ తర్వాత నేను ప్రభువుతో అన్నాను. ప్రపంచంలోని ఈ భూభాగంలో ఒక క్రైస్తవురాలిగా కొనసాగడం ఎంత కష్టమైన విషయమో కొన్ని రోజుల తర్వాత నేను కనుగొన్నాను. ఒక మధ్యాహ్నం ఫోన్ మ్రోగడంతో వెళ్ళి రిసీవర్ తీశాను. నా పట్ల కాస్త కఠిన వైఖరిని కనబరిచే ఒక అంకుల్ స్వరం నన్ను పలకరించింది. ఆయన స్వరం కఠినంగా ఉంది. బిల్కిస్? అవును, నేనే. నీవు ఇతరులను ప్రక్కదారి పట్టిస్తున్నావని తెలిసింది. నిజ విశ్వాసం నుండి వారిని నీవు బయటికి లాగేస్తున్నావు. అంకుల్, బహుశా మీరలా అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. నీ గురించి నీవు నిర్ణయం తీసుకోవడం వేరు, ఇతరుల్ని నీ వైపుకు లాగడం వేరు. బిల్కిస్, దీన్ని నీవు వెంటనే ఆపేయి. అతని స్వరంలో అతని కోపం యొక్క తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. అంకుల్, ఎవరి జీవితాలు వారివని మీకు నేను గుర్తు చేస్తున్నాను. మీ జీవితం మీరు జీవించండి. నా జీవితమేదో నన్ను జీవించనివ్వండి. మరుసటి రోజు టోనీ వద్దకు వెళ్ళి వస్తుండగా ఎవరో ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో నిలబడి కారు ఆపడానికి ప్రయత్నించాడు.
అలా ఎవరైనా కారు ఆపినప్పుడు నేను కారు ఆపి వారిని ఎక్కించుకుంటానని డ్రైవర్కు తెలుసు. అయితే ఈసారి కారు ఆపడానికి అతడెంత మాత్రమూ ఇష్టపడడం లేదు. బేగం సాహిబ్, దయచేసి ఈరోజు కారు ఆపమని నాకు చెప్పకండి, అతడు దృఢమైన స్వరంతో అన్నాడు. ఆ తర్వాత అతడు ఆ వ్యక్తిని తప్పించి కారును వేగంగా నడిపించాడు. ఎందుకలా చేశావు? అతడేమైనా మనకు హాని తలపెడతాడని నీ అనుమానమా? నా సీట్లో నుండి ముందుకు వంగుతూ నేనతన్ని అడిగాను. బేగం సాహిబ్, చెప్పు. బేగం సాహిబ్, అదంతే. ఆ తర్వాత అతడేం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో అతని వద్ద నుండి నేనే విధమైన సమాధానాల్ని పొందలేకపోయాను. సరిగ్గా ఒక వారం తర్వాత ఒక మధ్యాహ్నం నేను విశ్రాంతి తీసుకుంటుండగా నా పని మనుషుల్లో ఒక అమ్మాయి నా గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి తన వెనుక తలుపు మూసింది. నేనిలా మీ అనుమతి లేకుండా లోనికి వచ్చినందుకు క్షమించండి, ఆమె తగ్గు స్వరంతో అంది. కానీ మీకు హెచ్చరిక ఇవ్వడానికి తప్పక రావాల్సి వచ్చింది. మా అన్న నిన్న రావల్పిండిలోని ఒక మసీదుకు వెళ్ళినప్పుడు కొందరు యువకులు మీ గురించి మాట్లాడుకోవడం విన్నాడట. వారు మీకేదో కీడు చేయాలని ఆలోచిస్తున్నారట. ఆ అమ్మాయి గొంతు వణుకుతోంది. బేగం సాహిబ్, మీ విశ్వాసాన్ని మీరు మరీ అంత బహిరంగంగా ప్రకటించాలా? మీ గురించి, మహమ్మద్ గురించి మేమంతా భయపడుతున్నాము. నా మనసు ఆలోచనలో పడింది. యేసును ప్రేమించని ఈ దేశంలో ఒక రహస్య విశ్వాసిగా ఉంటే ఏమవుతుంది అని నేను ఆలోచించాను. తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను. పుస్తకంలో 13వ అంశము, భయానక హెచ్చరికలు. 2 నెలలు గడిచాయి. కొంతమంది యువకులు భయపెట్టే చూపులను మించి మరే సంఘటనలు జరగలేదు. నాకొచ్చిన బెదిరింపులన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనా అన్న అనుమానం నాకు కలిగింది. మళ్ళీ క్రిస్మస్ సమయం వచ్చింది. బేత్లెహేంలో జన్మించిన యేసును నేను కలుసుకుని సరిగ్గా 3 సంవత్సరాలైంది. కొంతమంది బంధువులు అప్పుడప్పుడు వచ్చిపోతున్నప్పటికీ నా మామయ్యతో ఫోన్లో జరిగిన సంభాషణను బట్టి చూస్తే నా బంధువులు నా మీద ఇంకా కోపంగానే ఉన్నట్లు అర్థమవుతుంది. వారికి నాకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలంటే ఏదైనా చేయాలి. నా బంధువుల్ని, స్నేహితుల్ని ఆహ్వానించి ఒక మంచి విందు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని నేను ఆలోచించాను. వెంటనే నేను ఒక కాగితం తీసుకుని అతిథుల పట్టి పూర్తి చేసి మరుసటి ఉదయం ఆహ్వానాలు పంపాలని నిర్ణయించుకుని ఆ రాత్రి నా పడకకు వెళ్ళకముందే దాన్ని నా బైబిల్లో పెట్టి పడుకున్నాను. మరుసటి ఉదయాన్నే నేను ఆ బైబిల్ తెరిచాను. వెంటనే లూకా సువార్తలోని ఈ వాక్యం నాకు కనిపించింది. నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందెదవు. లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభువా, నేనివ్వబోయే విందు గురించే నీవు నాతో మాట్లాడుతున్నావా? ఒక చేత్తో బైబిల్ను, మరో చేత్తో అతిథుల పట్టిని పట్టుకుని నేను ఆశ్చర్యపోతూ ప్రభువును అడిగాను. నా బంధువులు, స్నేహితులు, పొరుగువారు ఎక్కువ భాగం ధనవంతులనడంలో అనుమానం లేదు. క్రైస్తవులను, ముస్లింలను ఒక్కచోట చేర్చేందుకు ఇదొక మంచి అవకాశమే. కానీ ఇందులో నా అహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సంపన్న వర్గాల్లో నాకింకా స్నేహితులున్నారని నా కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలుపుకోవాలనేదే నేనివ్వదలుచుకున్న విందులోని ముఖ్యోద్దేశం. నా చేతిలోని అతిథుల పట్టిని నలిపేశాను. ఆ పట్టీ స్థానంలో బైబిలు చెప్పినట్లుగా గ్రామంలోని విధవరాండ్రను, అనాథలను, నిరుద్యోగులను, పేదవారిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక పట్టీని తయారు చేసి వారందరినీ క్రిస్మస్ విందుకు ఆహ్వానించాను. ఆహ్వానితుల్లో భిక్షగాళ్ళు కూడా ఉన్నారు. వీరిలో కొందరిని స్వయంగా నేనే ఆహ్వానించాను. మిగతా వారిని నా పనివాళ్ళు ఆహ్వానించారు. మొత్తం గ్రామమంతా ఆ విందుకు రావాలని
ఉవ్విళ్ళూరుతోందని నా పనివాళ్ల ద్వారా నాకు తెలిసింది. నేనేం చేస్తున్నాను? ఇదంతా అవసరమా? 1కి 2 సార్లు నాకనిపించింది. వాళ్ళంతా వచ్చి నా డ్రాయింగ్ రూంలో ఈ మధ్యే పర్షియా నుండి తెప్పించి పరిచిన క్రొత్త తివాచీని తొక్కి పాడు చేస్తారేమో. ఆ సమయానికల్లా దాన్ని మడిచి పైన పెట్టించాలి అని నాలో నేను అనుకున్నాను. అలా మేము విందు ఏర్పాట్లను ప్రారంభించాం. వచ్చే వారి కోసం బహుమతుల్ని సిద్ధం చేయడంలో 8 ఏళ్ల మహ్మద్ చూపిన ఉత్సాహం ఇంతా అంతా కాదు. మగపిల్లల కోసం ఉన్ని చొక్కాల్ని, ఆడపిల్లల కోసం రంగురంగుల దుస్తుల్ని మేము కొన్నాం. స్త్రీల కోసం చీరల్ని, పురుషులకు ప్యాంట్లను, పిల్లలకు బూట్లను కూడా మేము కొన్నాం. బహుమతుల్ని అందంగా ప్యాక్ చేసి సిల్వర్ రిబ్బన్లతో కట్టేందుకు నా పనివారితో కలిసి నేను గంటల తరబడి ప్రయాసపడ్డాను. ఒకరోజు ఎవరో తలుపు తట్టడంతో వెళ్ళి తలుపు తీశాను. గ్రామ స్త్రీలు కొంతమంది బయట నిలబడి ఉన్నారు. వారు విందు ఏర్పాట్లలో నాకు సహాయం చేయాలని వచ్చారట. దానికోసం మాకేమీ ఇవ్వనక్కరలేదు బేగం సాహిబ్ అని వారన్నారు. చూడబోతే అదో పెద్ద వేడుకలా తయారయ్యేటట్లుంది. ఆ రాత్రి అలంకరణ కోసం గ్రామంలో ఉండే కుమ్మరి నుండి 500 ప్రమిదల్ని తెప్పించాను. ప్రత్యేక సందర్భాల కోసం పాకిస్తాన్లో ప్రమిదల్ని ఉపయోగిస్తారు. ప్రమిదల్లో నూనె పోసి వత్తుల్ని పెట్టేందుకు గ్రామ స్త్రీలు కొంతమంది సహాయం చేశారు. మేము ఆ ప్రమిదల్ని ఇంటి చుట్టూ పెడుతున్నప్పుడు బుద్ధిగల కన్యకల్ని గురించి, బుద్ధిలేని కన్యకల్ని గురించి వారికి నేను చెప్పాను. భోజన పదార్థాల్ని తయారు చేయడం ఒక ఉత్సాహకరమైన పని. రకరకాల పాకిస్తానీ మిఠాయిల్ని తయారు చేయడంలో తిరిగి గ్రామ స్త్రీలు మాకు సహాయం చేశారు. 24వ తేదీ సాయంత్రం నుండే గ్రామస్తులు రావడం ప్రారంభించారు. ద్వారాల వద్ద, కిటికీల క్రింద దీపాలు అందంగా అలంకరించబడ్డాయి. గ్రామం నుండి వచ్చిన పిల్లలతో మహ్మద్ ఆనందంగా ఆడుకుంటున్నాడు. అతడి కళ్ళల్లో అంతటి ఆనందం నేనెప్పుడూ చూడలేదు. వచ్చిన పిల్లల్లో కూడా అదే ఆనందాన్ని నేను చూడగలిగాను. పిల్లల కేరింతలతోనూ పెద్దల నవ్వులతోనూ ఇల్లు నిండిపోయింది. అప్పుడప్పుడు విన్నపాల్ని తీసుకుని మహ్మద్ నా వద్దకు వచ్చేవాడు. మమ్మీ, బయట ఇంకా కొంతమంది పిల్లలొచ్చారు, లోనికి పిలవనా అని అతడు అడిగేవాడు. తప్పకుండా నాన్న, వెంటనే పిలువు అని నేను అతని వీపు తట్టి నవ్వుతూ జవాబిచ్చేదాన్ని. గ్రామంలోని పిల్లలంతా మా ఇంట్లోనే ఉన్నారని నాకనిపించింది. ఒకరినొకరు ఇలా గౌరవించి ప్రేమించాలని క్రీస్తు చెప్పాడని నేను గ్రామస్తులతో అన్నప్పుడు ఆయన నిజంగా ఇలానే జనులతో కలిసిమెలిసి తిరిగాడా అని వారు నన్ను ప్రశ్నించారు. అవును, నేనన్నాను. ఈనాడు మనం ఇతరుల కోసం ఏదైనా చేస్తే అది ఆయనకు చేసినట్టే. విందులు, వేడుకలు అయిపోయాక చివరిగా నేనొక చిన్న బిడ్డలా ఒక కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ తృప్తిగా నిట్టూర్చి ప్రభువుని ఇలా ప్రశ్నించాను. నీవు నన్ను చెయ్యమన్నది ఇదేనా ప్రభూ? అవును అని ఓ మెల్లని స్వరం నాకు జవాబిచ్చింది. నేను క్రొత్తగా తెప్పించి పరిచిన పర్షియా తివాచీని మడిచి పైన పెట్టించడం మర్చిపోయానన్న విషయం అప్పుడే నాకు గుర్తొచ్చి దానివైపు చూశాను. వచ్చిన గ్రామస్తులంతా తొక్కడం వలన అది పూర్తిగా పాడైపోయి ఒక పాత తివాచీలా కనిపిస్తోంది. పేద ప్రజల్లో చాలామంది ఆ విందును ఇంకా మర్చిపోలేదు. 1 నెల తర్వాత నా పని మనుషుల్లో ఒకరు నాతో ఒక విషయం చెప్పారు. ఆ గ్రామ ముల్లా భార్య ఒకచోట నా గురించి మాట్లాడుతూ నేను క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించి తప్పు చేశానని కోపంగా అందట. అందుకు అక్కడున్న ఒక వ్యక్తి బదులిస్తూ, బేగం సాహిబ్ను ఈ మధ్య మీరు చూశారా? ఆమె క్రైస్తవురాలైన తర్వాత చేసిన మంచి పనుల్లో ఒకటైనా మీరు చేశారా? మీరు దేవుని గురించి తెలుసుకోవాలంటే వెళ్ళి ఆమెను చూడండి. కానీ ఆ విందును వ్యతిరేకించిన శక్తులు కూడా గ్రామంలో ఉన్నాయని నాకు తెలియవచ్చింది. ఒకరోజు నా తోటలో పనిచేసే వయస్సులో పెద్దవాడైన ఒక తోటమాలి నన్ను ఆపి, బేగం సాహిబ్, మీతో ఒక మాట చెప్పాలి అన్నారు. తప్పకుండా చెప్పు అని నేను అన్నాను. మీ గురించి గ్రామంలో అనుకుంటున్న కొన్ని మాటల్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు గ్రామంలో ఒక సమస్యగా తయారైపోయారని, మీకేదో చేస్తే గాని సమస్య పరిష్కారం కాదని కొందరు అంటుంటే విన్నాను. నాకేం చేస్తారట? మీకేం చేస్తారో, ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలీదు బేగం సాహిబ్. నేను విన్న మాటల్ని మీకు చెప్పాలనిపించి చెబుతున్నాను.
కొన్నిసార్లు హెచ్చరికలు ఇలా చాలా సమీపంగా వస్తున్నాయి. కొన్ని నెలలకు అవి కాస్త వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. 1 సంవత్సరానికల్లా అవి తీవ్రతరమయ్యాయి. రాబోయే క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు నా తండ్రి నన్ను సిద్ధపరుస్తున్నాడేమోనని నాకనిపించింది. ఒకరోజు గ్రామంలో నుండి 3 చిన్న కుర్రోళ్ళు మా ఇంటికొచ్చారు. వారు దేవుని వార్తాహరులా అన్న అనుమానం ఆ తర్వాత నాకు కలిగింది. వారు ముగ్గురూ వచ్చి మహమ్మద్తో ఏదో చెప్పి వెళ్ళిపోయారు. మహమ్మద్ వణికిపోతూ నా వద్దకు వచ్చాడు. అతని కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. మమ్మీ, నా స్నేహితులు ఏం చెప్పారో తెలుసా? గ్రామస్తులు నిన్ను చంపాలనుకుంటున్నారట. ఈ శుక్రవారపు ప్రార్థనల తరువాత వారు నిన్ను చంపుతారట. అతడు గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. మమ్మీ, నీవు చనిపోతే నన్ను నేను చంపుకొని నేనూ చనిపోతాను అంటూ అతడు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. 8 ఏళ్ల మహమ్మద్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అతని తల వెంట్రుకల్ని నిమురుతూ ఓదార్చడానికి ప్రయత్నించాను. కన్నా, నీకో విషయం చెప్పనా? ఆనాటి నజరేతు వాసులు కూడా ఇలాగే యేసుపై కోపంతో మండిపడి ఆయనను రాళ్లతో కొట్టి చంపచూశారట. కానీ ఆయనను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. పరలోక తండ్రి అనుమతి లేకుండా ఆయనను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. నీ విషయంలోనూ నా విషయంలోనూ ఈ వాస్తవమే నెరవేరుతుంది. మనకాయన కాపుదల ఉంది. నీవు నమ్ముతున్నావా? మనకెన్నటికీ హాని జరగదనేనా మమ్మీ నువ్వు చెప్పేది? నేనలా అనడం లేదు. యేసు కూడా గాయపరచబడ్డాడు. అయితే ఆయన శ్రమ పొందాల్సిన సమయం వచ్చినప్పుడు అది జరిగింది. ఏదో ఎప్పుడో జరుగుతుందని భయంగా మనం బ్రతకనవసరం లేదు. ఆయన చిత్తంలో ఉంటే తప్ప మనకే హాని జరగదు. మనకే హాని జరగకూడదని ఆయన చిత్తంలో ఉంటే మనకేమీ జరగదు. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఈలోగా మనం ఆయనపై నమ్మకంతో జీవించాలి. సరేనా? అతడు నా వైపు చూశాడు. నా మాటలు అతన్ని ఊరడించినట్లున్నాయి. అతని కళ్ళల్లో మునుపటి కాంతి తిరిగి వచ్చింది. అతడు తన కళ్ళను తుడుచుకుని చిరునవ్వు నవ్వి నన్ను గట్టిగా ఒక ముద్దు పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఆటల్లో మునిగిపోయాడు. ఆ మాటలకు అతడివ్వగలిగిన మంచి జవాబు అదే. నాకు కూడా అంతటి నమ్మకం ఉంటే ఎంత బాగుండును అని నాలో నేను అనుకున్నాను. నాకిప్పుడు నమ్మకం లేదని కాదు గాని చిన్న బిడ్డకున్నంత నమ్మకం మాత్రం నాకు లేదనే చెప్పాలి. నేను లేచి నా బైబిల్ని తీసుకుని తోటలోనికి వెళ్ళాను. నా హృదయం అంత తేలిగ్గా ఏమీ లేదు. నా స్వస్థలం నుండి బయటకు గెంటివేయడానికి వారికెంత ధైర్యం అని నాలో నేను అనుకున్నాను. వాతావరణం ప్రశాంతంగా ఉంది. నేను ఆ తోటలోని చిన్న దారిలో నడుస్తుంటే అందులో పారుతున్న చిన్న సెలయేట్లో ఎగురుతున్న చేపల శబ్దాలు, దూరాన అరుస్తున్న ఒక పక్షి స్వరం స్పష్టంగా నాకు వినిపిస్తోంది. దారి ప్రక్కనున్న వేసవి పుష్పాలు తమ అందాల్ని వలకబోస్తున్నాయి. మెల్లగా వీచే చల్లని గాలిని నేను తృప్తిగా పీల్చుకుని వదిలాను. ఇది నా స్వస్థలం. ఇక్కడున్న వాళ్ళందరూ నా వాళ్ళు. ఇది నా స్వదేశం. నా కుటుంబం దాదాపు 700 ఏండ్లు ఈ దేశానికి సేవ చేసింది. ఇది నా ఇల్లు. దీన్ని నేను వదలలేను అని నాలో నేను అనుకుంటూ ముందుకు కదిలాను. కాలచక్రం యథావిధిగా తిరుగుతోంది. అనుకోని సంఘటనల అనేకం జరుగుతున్నాయి. నేను నా మాతృభూమిలోని నా ఇంట్లోనే ఉండాలన్న నా దృఢ నిర్ణయానికి ఆ సంఘటనలు అంత అనుకూలంగా లేవు. ప్రభువుకు నా హృదయం ఇచ్చిన 4 ఏళ్ల తర్వాత 1970 డిసెంబర్ మాసంలో పాకిస్తాన్లో మొట్టమొదటిసారిగా ఒక మనిషి ఒక ఓటు అన్న నినాదంతో జాతీయ ఎన్నికలు జరిగాయి. పీపుల్స్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది నాకు శుభవార్తేం కాదు. ఎందుకంటే నాకు సన్నిహితులైన వారెవ్వరూ అందులో లేరు. ఇస్లాం మా మతం, ప్రజాస్వామ్యం మా ఉద్దేశం, సమాజమే మా ఆర్థిక ప్రణాళిక అనే నినాదంతో ఆ పార్టీ ప్రచారం చేసింది. సామాన్య మానవుని ఆకర్షించేందుకే ఈ నినాదం రూపొందించబడింది. ఈ నినాదం సామాన్య పాకిస్తానీయుణ్ణి ఒక నూతనోత్సాహంతో నింపిందనేందుకు సందేహం లేదు. ఈ నినాదం నాకేమైనా ఉపయోగపడుతుందా? బహుశా ఇది మార్పు నొందిన బిల్కిస్కు ప్రయోజనకరంగా ఉండొచ్చు. కానీ అందులో కూడా ప్రమాదమే కనిపిస్తుంది.
నా పేరు ప్రతిష్టలు, పురాతన వైభవం ప్రజాస్వామ్యానికి సంబంధించినవి కావు. సమాజం స్థాపనకు మా కుటుంబ సనాతన సాంప్రదాయాలకు పొత్తు కుదరదు. ఇక ఇస్లాం విషయానికొస్తే నేను ఈ పాటికే ప్రజల దృష్టిలో ఇస్లాం మతద్రోహిని. ఏ విధంగా చూసినా పరిపాలించబోయే ప్రభుత్వం నాకంత అనుకూలంగా ఉండేట్లు కనిపించడం లేదు. జరుగుతున్న సంఘటనల్ని నేను జాగ్రత్తగా గమనిస్తున్నాను. ఒకరోజు ప్రభుత్వోద్యోగి అయిన మా నాన్నగారి స్నేహితుడు ఒకతను నా వద్దకు వచ్చాడు. నేను క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించడం అతనికి నిరాశ కలిగించినప్పటికీ నాకాయన సమీపంగానే ఉంటూ వస్తున్నాడు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి గాని, స్వయంగా నా వద్దకు వచ్చి గాని నా యోగక్షేమాలను అతడు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన నా డ్రాయింగ్ రూమ్లో నాతో పాటు టీ త్రాగుతూ నాతో మాట్లాడుతున్నాడు. బిల్కిస్, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలేంటో, అవి నీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో నీవు ఆలోచించావా? అతని స్వరం నీరసంగా అంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో నాకు ఎదురయ్యే సమస్యలను గురించేనా మీరు మాట్లాడేది? వారు ఎన్నికల్లో గెలిచారు. జుల్ఫికర్ ఆలీ భుట్టోను గురించి నీకెంతవరకు తెలుసు? అతని గురించి నాకు బాగా తెలుసు అని నేను అన్నాను. నీవు వార్తాపత్రికల్ని చదవడం గాని, రేడియోలో వచ్చే వార్తల్ని వినడం గాని చేయవా? వాటి కోసం నా సమయాన్ని వృధా చేయనని మీకు తెలుసు. కానీ కొంత సమయం వాటి కోసం కేటాయించమని నా సలహా. ప్రభుత్వ పరిస్థితి మారింది. ఇంతకు మునుపున్న దేశాధ్యక్షుల్లాగా ఇతన్ని లెక్కించకు. పై స్థాయిలో నీకు ఇదివరకున్న పలుకుబడి ఇప్పుడు లేదన్న విషయాన్ని కూడా మరువకు. ఆ కాలం గడిచిపోయింది అని అతడు పరిస్థితిని వివరిస్తూ నాతో అన్నాడు. అరగంట తర్వాత నేను అతనికి వీడ్కోలు చెప్పి డ్రాయింగ్ రూమ్ శుభ్రం చేయడానికి నా పని మనిషిని పిలుస్తున్న సమయంలో మా నాన్నగారి స్నేహితుని ద్వారా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని తలంచుకొని ఆశ్చర్యపడ్డాను. గతంలో నాకు రక్షణనిస్తూ వచ్చిన పలుకుబడి కలిగిన స్నేహితులు ఇప్పుడు లేరనే విషయాన్ని నాకు తెలుపుతూ నేను ఆయనపై పూర్తిగా ఆధారపడేందుకు మరో అడుగు తనకు దగ్గరగా ఆయన నన్ను తీసుకొచ్చాడు. అనతి కాలంలోనే ప్రజల్లో నాపై పెరుగుతున్న శత్రుత్వాన్ని, ద్వేష భావాన్ని గ్రహించగలిగాను. వా గ్రామంలో నేను వెళుతున్నప్పుడు ప్రజల కళ్ళల్లో దాన్ని నేను చూశాను. ఒక చిన్న ప్రభుత్వోద్యోగితో నా ఆస్తి పన్ను విషయమై నేను మాట్లాడుతున్నప్పుడు మునుపటికి ఇప్పటికీ అతని ప్రవర్తనలో కలిగిన మార్పును నేనెన్నడూ మర్చిపోలేను. మునుపు ఇతడు నన్ను చూచినప్పుడు తల వంచి సలాం చేసేవాడు. ఇప్పుడతడు తన శత్రుత్వాన్ని బహిరంగంగా నాపై ప్రదర్శించాడు. తీవ్రమైన పదజాలంతో నన్ను దూషిస్తూ నా కాగితాల్ని అతడు కోపంగా నేలపై విసిరికొట్టాడు. కొన్ని రోజుల తరువాత నా ఇంటి బయట ఉన్న రోడ్డుపై వెళుతున్నప్పుడు మునుపు నేను కనిపిస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పలకరించే ఓ వ్యక్తి నన్ను చూచిన వెంటనే తల ప్రక్కకు తిప్పుకుని దూరంగా ఎక్కడో చూస్తూ నన్ను దాటి వెళ్ళిపోయాడు. ప్రభువా, వీళ్ళంతా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు కదూ అని నాలో నేను నవ్వుకుంటూ ప్రభువుతో అన్నాను. నూతన ప్రభుత్వం యొక్క ప్రభావం నా ఇంట్లో పనిచేసే వారి మీద ఏమాత్రం పడకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. నూతనంగా యేసుతో నడుస్తున్న నూర్జాన్, నా క్రైస్తవ పనికత్తె రేషం తప్ప నా వద్ద పనిచేసే మిగతా వాళ్ళంతా ఇస్లాంను నమ్మకంగా అనుసరించే వాళ్లే. అయినప్పటికీ నిజమైన ప్రేమాభిమానాలు మా మధ్య కొనసాగుతున్నాయి. బేగం సాహిబ్, మీరు మమ్మల్ని వదిలిపోవాల్సి వస్తే లేదా వదిలిపోవాలని నిర్ణయించుకుంటే మా గురించి మీరు ఏమాత్రం చింతించవద్దు. మేమెలాగైనా బ్రతుకుతాం అని నా పడక గదిలోకి వచ్చి మెల్లని స్వరంతో వాళ్ళు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు వారితో నాకున్న సంబంధం 4 సంవత్సరాల క్రితం వారితో నాకుండిన సంబంధానికి ఎంత భిన్నమైనది. స్వప్నాలు నా క్రైస్తవ జీవితంలో మొదటి నుండి ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉన్నాయి. మొట్టమొదట యేసు నాతో కలిసి భోజనం చేస్తుండడాన్ని నేను స్వప్నంలో చూశాను. ఆనాటి నుండి నా జీవితాన్ని ప్రభావితం చేసిన అనేక రకాల స్వప్నాల్ని నేను చూశాను. ఒక రాత్రి నేను నిద్రిస్తుండగా నా ఆత్మ నాలో నుండి బయటకు వెళ్ళి సముద్రాన్ని దాటి న్యూ ఇంగ్లాండ్ అనే దేశాన్ని చేరుకోవడం నేను నా స్వప్నంలో చూశాను. ఇక్కడ 2 పడకలున్న ఒక గదిలో నేను ప్రవేశించాను. బహుశా అదొక హాస్పిటల్ గది కావచ్చు. ఒక పడకపై మధ్య వయస్కురాలైన ఒక స్త్రీ పడుకుని ఉంది. ఆమె ముఖం గుండ్రంగా ఉంది. ఆమె కళ్ళు నీలిరంగులో ఉన్నాయి. కురచని ఆమె కురులు
అక్కడక్కడ తెల్లబడి ఉన్నాయి. ఆమె పడుకుని ఉన్న మంచంపై తెల్లని దుప్పటి కప్పబడి ఉంది. ఆమె చాలా అస్వస్థతతో బాధపడుతున్నట్లుగా ఉంది. ఆమెకు క్యాన్సర్ జబ్బేమోనని నాకు అర్థమైంది. ఆమె ప్రక్కన ఒక నర్సు కుర్చీలో కూర్చుని ఉంది. ఆ గది మూలన నా ప్రభువును నేను చూశాను. నేను ఆయన ఎదుట మోకాల్లోని నేనేం చేయాలి ప్రభు అని అడిగాను. నీవు ఆమె కోసం ప్రార్థించు అని ఆయన అన్నాడు. నేను ఆమె పడక వద్దకెళ్ళి ఆమె స్వస్థత కోసం పట్టుదలగా ప్రార్థించాను. ఉదయాన్నే నేను లేచి నా పడక గది కిటికీ వద్ద నిలబడి బయటకు చూస్తూ గత రాత్రి నాకు వచ్చిన కలను గురించి ఆలోచించసాగాను. ప్రభువు నన్నెందుకు ఆమె కోసం ప్రార్థించమని అడిగాడు? ఆయన ఆ గదిలో ఉంటూ కూడా నన్ను ప్రార్థించమని ఎందుకు కోరాడు? ఈ కల ద్వారా ప్రభువు నాకు గొప్ప సత్యాన్ని బయలుపరిచాడు. మన ప్రార్థనల ద్వారా ప్రభువు తన కార్యాల్ని చేస్తాడు. అందుకే మన ప్రార్థనలు ఆయనకు అత్యంత ప్రాముఖ్యమైనవి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి నేను నడిపించబడ్డాను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసినవాడైతే పాప క్షమాపణ నొందును. నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములు. ఆ విధంగా మన ప్రార్థన మనం ప్రార్థించే వ్యక్తిలోనికి దేవుని శక్తిని విడుదల చేసి అతని స్వస్థపరుస్తుంది. ఇంకోసారి నా కలలో నేనొక ఓడ ఎక్కడానికి ఓడ రేవు వద్దనున్న ప్లాట్ఫామ్పై నడిచి వెళుతున్నాను. ఆ తర్వాత నేను గదిలోనికి వెళ్ళాను. ఆ గదిలో ప్రభువు నిలబడి ఉన్నాడు. అక్కడ ఆయన నాకు కొన్ని సూచనల్ని ఇస్తున్నట్లుంది. నేను ఆ గదిలో నుండి బయటకు వచ్చి మళ్ళీ ప్లాట్ఫామ్పై నడుస్తున్నాను. ఆ ప్లాట్ఫామ్ చివర పాశ్చాత్య దుస్తుల్ని ధరించిన ఓ మహిళ ఎవరి కోసమో ఎదురు చూస్తుంది. ఆమె బహుశా నా కోసమే ఎదురు చూస్తున్నట్లుంది. ఆమె తన చేత్తో నా చేతిని పట్టుకుని నన్నెక్కడికో తీసుకెళ్తోంది. ప్రభువా, మేమెక్కడికి వెళ్తున్నాం? నా తలను వెనక్కి తిప్పి నేను ప్రభువు వైపు చూస్తూ అడిగాను. అయితే ఆయన నాకేమీ జవాబు చెప్పలేదు. నాకు తెలియని ఒక ప్రదేశానికి నేను వెళుతున్నట్టుగా ఆ కల ద్వారా నేను గ్రహించాను. ప్రభువు ఆ ప్రయాణాన్ని గమనిస్తున్నాడు. ప్రభువు నన్ను ఆ ప్రయాణం కోసం సిద్ధపరిచేందుకే ఈ కలను నాకు ముందుగా దయచేశాడు. 1971 మార్చిలో భుట్టో పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకు ప్రభుత్వాధికారిగా పనిచేస్తున్న యాకూబ్ అనే ఒక పాత స్నేహితుడు నా వద్దకు వచ్చాడు. చాలా కాలం నుండి అతడు మా కుటుంబానికి సన్నిహితుడుగా ఉన్నాడు. వాస్తవానికి నా భర్త పాకిస్తాన్ ప్రభుత్వ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ దేశ ఆర్థిక పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఆ సమయంలో సింపుల్ లివింగ్ ప్లాన్ అనే ఒక స్వయం సహాయక పథకాన్ని నేను యాకూబ్ కలిసి రూపొందించాం. మనం నిత్యం ఉపయోగించే వస్తువుల్ని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోకుండా వాటిని మనమే తయారు చేసుకోవడం ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం. చిన్న చిన్న కర్మాగారాలను, కుటీర పరిశ్రమలను ప్రారంభించేందుకు ప్రజల్ని ప్రోత్సహిస్తూ మేమా సమయంలో దేశమంతా తిరిగాం. నూలు వడికేందుకు, వస్త్రాల్ని నేసేందుకు మేము ప్రజల్ని ప్రోత్సహించాం. ఇళ్లల్లో నేయబడిన వస్త్రాల్ని మొదట మేము ధరించి ఇతరుల్ని కూడా ధరించమని ప్రోత్సహించాం. ప్రజలు ఈ పథకం పట్ల ఆకర్షితులవడం వల్ల ఈ పథకం విజయవంతమైంది. ఫలితంగా పాకిస్తాన్ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఇదంతా జరిగి చాలా కాలమైంది. కానీ యాకూబ్ మాత్రం తరచుగా నా వద్దకు వచ్చి రాజకీయాలను గురించి, ప్రపంచ సంఘటనలను గురించి మాట్లాడి వెళ్తుంటాడు. పాకిస్తాన్లో మాకున్న సంపదల్ని గురించి, ఎస్టేట్లను గురించి అతనికి బాగా తెలుసు. ఇప్పుడు అతడు నా వద్దకు వచ్చి ఆయా విషయాల్ని గురించి మాట్లాడక చివరిగా నన్ను అడిగాడు, బిల్కిస్, నేను నా స్నేహితులు ఈ మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఆస్తుల్ని గురించిన ప్రస్తావన వచ్చింది. భుట్టో భూ సంస్కరణోద్యమాన్ని అమలు చేయబోతున్న ఈ సమయంలో మీ భూముల్ని గురించి నీవేమీ ఆలోచించకుండా అలానే ఉంచుకోవడం అంత క్షేమకరం కాదని మేము అభిప్రాయపడ్డాం. వాటన్నిటినీ వెంటనే అమ్మే విషయం నీవేమైనా ఆలోచించావా?
యాకూబ్కు వచ్చిన మంచి ఆలోచన కోసం అతన్ని మనసులోనే అభినందించాను. తన ప్రభుత్వ వాహనంలో అతడు నా వద్దకు రావడం అతనికి ప్రమాదకరమైనప్పటికీ అతడు నా క్షేమం కోరి నా వద్దకు వచ్చి నాకిచ్చిన మంచి ఆలోచన కోసం అతన్ని మనసారా అభినందించాను. చాలా కృతజ్ఞురాల్ని యాకూబ్. నా స్వరంలోని తీవ్రతను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తూ నేనన్నాను. కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా స్థానం నుండి నన్నెవరూ కదల్చలేరు. నేనతనికి అలా జవాబివ్వడం నా పసిపిల్ల స్వభావాన్ని సూచిస్తుంది. పాత బిల్కిస్లోని అహం, మొండితనం ఆ మాటల్లో కనిపిస్తున్నాయి. నా స్వభావాన్ని గురించి బాగా తెలిసిన యాకూబ్ మాత్రం నా మాటలకు ఆశ్చర్యపడలేదు. నీవిలా జవాబిస్తావని నేను అనుకున్నాను బిల్కిస్. చిరునవ్వు నవ్వుతూ అతడన్నాడు. ఎప్పుడూ మాట్లాడినట్లే ఇప్పుడు నీవు మాట్లాడావు. అందులో ఆశ్చర్యం లేదు. నీవు పాకిస్తాన్ను వదిలి వెళ్ళాలనుకునే రోజు రావచ్చు. నీకేదైనా సహాయం అవసరమైతే ఆ అవసరమే గనుక వస్తే నీ ప్రతిపాదనను తప్పక జ్ఞాపకం చేసుకుంటాను నేస్తం అని నేను అతనితో నవ్వుతూ అన్నాను.